డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల చిన్నారి చనిపోయిందని హైదరాబాద్ కొత్తపేట పరమిత హాస్పిటల్ ముందు ఆందోళనకు దిగారు పేరెంట్స్ వారి బంధువులు. నల్గొండ పాన్గల్కు చెందిన 5 ఏళ్ల చిన్నారి అధిర శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండగా అర్ధరాత్రి హాస్పిటల్కి తీసుకొచ్చారు. అయితే ట్రీట్మెంట్ చేయకుండా అడ్మిషన్ అమౌంట్ కట్టించుకోవడానికి 45 నిమిషాలు టైం తీసుకోవడంతో పాప చనిపోయిందని తల్లిదండ్రులు ఆరోపించారు. హాస్పిటల్పై చర్యలు తీసుకోవాలని డిప్యూటీ DMHO గీతకు ఫిర్యాదు చేశారు. చనిపోయిన చిన్నారి తండ్రి చింత అజయ్ బాబు. డిప్యూటీ DMHOతో పాటు వైద్య అధికారి వెంకటరమణ, సరూర్ నగర్ PHC డాక్టర్ అర్చన విచారణ జరిపారు. హాస్పిటల్ దగ్గర పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. నేను నల్గొండ నుంచి అశ్విని హాస్పిటల్ పిల్లలకు చూపించుకోవడానికి, నా కూతురు చూపించుకోవడానికి వెళ్ళాను. అక్కడ వాళ్ళు ఉండి ఎమర్జెన్సీ ఉందని చెప్పి పరిమితకు ఇక్కడికి రిఫర్ చేశారు వాళ్ళు, అశ్విని డాక్టరు. ఇక్కడికి మేము రాత్రి 12కి వచ్చాము. 12 నుంచి 12:18 వరకు వాళ్ళు చెక్ చేసుకున్న తర్వాత పాపకి ఎమర్జెన్సీ ఉంది, వెంటిలేషన్లో పెట్టాలి, మీరు చూపించుకోవాలండి అని చెప్పారు. సరే అండి అని చెప్పి వాళ్ళు లోపల తీసుకెళ్ళిన తర్వాత ఫస్ట్ ఎయిడ్ కింద ఆక్సిజన్ పెట్టేశారు. ఆ తర్వాత పాపకి నెబులైజ్ చేశారండి. నెబులైజ్ చేసిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే పాపకి క్రిటికల్గా ఉందండి కండిషను, మీరు వెంటిలేషన్లో పెట్టుకోవాలి, దీనికి ఖర్చు అవుతుంది అంటే మేమేమో చెప్పాము, ఎంత ఖర్చు అయినా పర్లేదండి, మేము దానికి భరిస్తాము, మా పాప కావాలి అని చెప్పామండి. వాళ్ళు ఏమన్నారంటే సరే మీరు ఫస్ట్ ఓపీ తీసుకోండి, తర్వాత అడ్మిషన్ తీసుకోండి, తర్వాత మెడిసిన్ తీసుకురండి అని చెప్పి 3 సార్లు ఇలా పంపించారు. మేము ఈ తీసుకొచ్చే క్రమంలో వాళ్ళు 45 నిమిషాలకు గ్యాప్ ఇచ్చేసి వాళ్ళ కమ్యూనికేషన్ లేకుండా మా పాపని 45 నిమిషాలు ట్రీట్మెంట్ చేయకుండా ఆపేశారండి. ఈ గ్యాప్లో మా పాపకి ఎమర్జెన్సీ రావడంతో మా పాప అక్కడ అస్వస్థత గురయ్యి పాప చనిపోయిందండి. తర్వాత వాళ్ళు వచ్చి పాప చనిపోయిన తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి 1 అవర్ ట్రీట్మెంట్ చేసి లాస్ట్లో 1:45 అంటే 1:2 వాళ్ళు ఏం చేశారంటే మాకు ఇక్కడ మేము చాలా ప్రయత్నం చేశాం కానీ ఎలాంటి యూజ్ లేకుండా పోయిందండి. మీ పాప ఇంకా ఏం లేదు, ఆమెకి హార్ట్ బీట్ అనేది పడిపోయింది, ఇప్పుడు మీరు ఏం చేసినా ప్రయోజనం లేదని లాస్ట్ చెప్పారు. అదేంటంటే మేము ఆల్రెడీ అడ్మిషన్ తీసుకున్నాం కదా, ఎందుకు లేట్ చేశారంటే వాళ్ళు ఏం చెప్పారంటే చివరిగా మీరు అడ్మిషన్ తీసుకోవడము 1/2 అవర్ లేట్ అయింది కదండి, అందుకే మేమేం చేయలేకపోయాము, దానికల్లా మీ పొరపాటు వల్ల మేమేం చేయలేమని చెప్పారండి. ఇది ఎందుకు ఇలా అంటున్నారు, మీరు అడ్మిషన్ తీసుకొని 1/2 అవర్ దాటిపోయింది, మరి మీరు ఎందుకు ఇలా అంటున్నారంటే వాళ్ళు దానికి ఏ సమాధానం కూడా సరిగ్గా చెప్పకుండా మమ్మల్ని దాటేస్తూ ఈ క్షణం ఏం చేస్తున్నారంటే మా పాపకు చేసినటువంటి ట్రీట్మెంట్ సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని వాళ్ళ దగ్గర పెట్టేసుకొని ఇప్పుడు వాళ్ళు మాకేం సంబంధం లేదు, మేము సరిగానే చేశాం కానీ మీ పాపకు మీరు తీసుకురావడం టైంకి తీసుకురాలేదు, మీరు అడ్మిషన్ తీసుకోలేదు, అందువల్ల చనిపోయింది, ఇందులో మా తప్పేలాంటిది లేదని చెప్తున్నారండి వాళ్ళు. అధిరా అనే పాప పారమిత హాస్పిటల్ అడ్మిట్ అయ్యింది. ఆ పాప ట్రీట్మెంట్ జరిగిందో జరగలేదు, మార్నింగ్ 12 గంటలకు అడ్మిట్ అయ్యారు వాళ్ళు. తర్వాత పాప డెత్ డిక్లరేషన్ 2:15కి చేయడం జరిగింది. అంటే ECG తీసిన తర్వాత డిక్లేర్ చేశారు. అది కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళ పేరెంట్స్, పాప వాళ్ళ పేరెంట్స్ కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ని మేము తీసుకున్నాము, దాన్ని ఎంక్వైరీ చేసి మేము తర్వాత రిపోర్ట్ చెప్తాము. కంప్లైంట్లో వాళ్ళు ట్రీట్మెంట్ జరగలేదు, నెగ్లిజెన్స్ జరిగింది, ట్రీట్మెంట్ జరగలేదని చెప్పేసి వాళ్ళ కంప్లైంట్ పేరెంట్